ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం, మౌన పోరాటం. సువర్ణేంటి లేచి నడుస్తోంది అంటే సువర్ణ నార్మల్ అయిపోయినట్టుంది. మరిదేంటి? ఓ, ఇంట్లో అందరి ముందు నాటకం ఆడుతోందన్నమాట. ఎందుకు? ఏం ఆశించి డ్రామా ఆడుతోంది? అయితే ఇంట్లో ఏదో జరుగుతోందన్నమాట. అదేంటో క్లారిటీగా తెలుసుకోవాలి. సువర్ణ, అమ్మో, దుర్గొస్తుంది. సువర్ణ, ఏమైంది సువర్ణ? ఏమవ్వడమే ఉంది దుర్గా. నా బ్రతుకు ఈ వీల్ చైర్లోంచి ఎప్పుడు బయటపడుతుందా అని బెంగ ఎక్కువైపోతుంది. ఓ, ఎలాగైనా తెగించి దీంట్లోంచి బయటపడాలని కాలు కష్టపడి కింద పెట్టబోయాను. అంతే. అమ్మో, కాలు కలుక్కుమని విరిగిపోయినంత పనైపోయిందనుకో. చెయ్యి బ్యాగులోంచి తీసే ప్రయత్నం చేస్తే అమ్మో, అస్సలు నా వల్ల కాలేదు. నేను ఎప్పటికైనా మామూలు మనిషిని అవుతాననే ఆశ తీరుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. దుర్గా, నువ్వు చాలా బాగా నటిస్తున్నావు నాకు పూర్తిగా అర్థమైంది సువర్ణ. కానీ ఈ నటన వెనక కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ కారణం ఏంటో తెలుసుకుని అప్పుడు నీకేం ట్రీట్మెంట్ ఇవ్వాలో అది చేస్తా. బాధపడకు సువర్ణ, చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? పాత రోజుల్లో ఈ జన్మలో పాపం వచ్చే జన్మలో అనుభవిస్తారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఈ జన్మలో పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. ఇది వరకు ఎప్పుడో తప్పులు చేశాను, కానీ ఇప్పుడు మంచిగా మారిపోయాను కదా. మారానని నువ్వనుకుంటే సరిపోదు కదా సువర్ణ. ఆ దేవుడికి కూడా నమ్మకం రావాలి కదా. అంటే దేవుడికి నమ్మకం వచ్చేంత వరకు నా బతుకింతే నా దుర్గా. ఆహా, అలా ఎందుకు అనుకుంటావు? నేను లేను ఇక్కడ. నిన్ను ఇలా వీల్ చైర్లో కూర్చొనిస్తానా? ఏంటి? అదే పాపం, ఇలా నువ్వెన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటావు? నీ బాధని నేను కూడా చూడలేకపోతున్నాను. అందుకే నీకు చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చైనా నిన్ను వీల్ చైర్ నుంచి లేపేద్దాం అనుకుంటున్నారు. ఆ పని చేసి పుణ్యం కట్టుకో దుర్గా. నేను నీకు చాలా రుణపడి ఉంటాను. అవును దుర్గా, నువ్వేంటి ఇలా వచ్చావు? అదే నీకోసం కాఫీ చేసుంచాను. రఘురామ్ తీసుకొచ్చాడా లేదా అని. తెచ్చాడు, తాగేశాను. సరే అయితే రెస్ట్ తీసుకో. అలాగే దుర్గా. నేను లేచి నిలబడ్డు దుర్గ కంట పడలేదు. థ్యాంక్ గాడ్. అమ్మో, దుర్గ నన్ను చూసుంటే ఏ పాటికి నిజంగానే నా 2 కాళ్ళు వెరగొట్టేసి బయటికి గెంటేసి ఉండేది. ఇంతకాలం నువ్వు వీల్ చైర్లో ఉన్నావు అనుకున్నాను, కానీ నాకు అపాయం తలపెట్టే పనిలో ఉన్నావన్నమాట. ఇంతవరకు నువ్వు డ్రామా ఆడావు కదా, ఇక నుంచి నేను ఆడతాను డ్రామా. నా యాక్టింగ్ నువ్వు తట్టుకోలేవు. నీకు బాగైపోయిన విషయం, నాకు తెలుసన్న విషయం నీకు తెలియకుండా ఎలా డ్రామా ఆడతాను చూడు.
శ్రీరామ. ఆ, గోదావరి, కార్ పార్క్ చేసి పూజ సామాన్ తీసుకురా. సరే అయ్యగారు. ఆ. అయ్యగారు ఆ. వెళ్దాం పదండి. పద. అన్నీ తీసుకున్నావా? తీసుకున్నాను. ఆ, పద. అయ్యా, అర్చన అభిషేకమా? అర్చన చేయండి పంతులు గారు. అయ్యా, ఇలా ఇవ్వండి. గోత్రనామాలు చెప్పండి. జనకుల గోత్రం జానకి కళ్యాణరామ్. ఇద్దరి పేరు మీదే చేయండి పంతులు గారు. జనకుల గోత్రోద్భవస్య జానకీ నామధేస్య కళ్యాణ్ నామధేస్య సహ కుటుంబస్య సభాంధవస్య రమానస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు. శ్రీరామ, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ వేదన? నా సమస్య ఏంటో నీకు తెలుసు. నా సమస్యకు సమాధానం కూడా నీ దగ్గర ఉంటుంది స్వామి. కానీ ఆ సమాధానం కనుక్కునే దారేంటో నాకు తెలియటం లేదు. ఆ దారి నువ్వే చూపించాలి తండ్రి, నువ్వే చూపించాలి. నాకు సమస్య తీరే దారి చూపించే బాధ్యత నీదే. నాకు దారి చూపించు. నాకు మనశ్శాంతిగా బతికే అవకాశాన్ని చూపించు తండ్రి. శ్రీరామ, నేను నా సమస్య నుంచి ఎలాగైనా బయటపడే దారి చూపించయ్యా, చూపించు. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. గోదావరి, పద. ఆ.
నువ్వు వెళ్ళి ఆమెను ఫోటోలు తీ. ఆ, నాకు అర్థమైంది అయ్యగారు. మీరిప్పుడే రాముల వారిని మీ సమస్యకి పరిష్కారం చూపించమని అడిగారు. ఆ పరిష్కారం ఆమె ద్వారా చూపించింది అనుకుంటున్నారు కదా? గోదావరి, ఆమెను చూశాక నా నోటి నుంచి మాటే రావటం లేదు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇదిగో, నువ్వు ముందెళ్ళి నేను చెప్పిన పని చేసుకురా. ఆ, నువ్వు ఆమెను ఫోటోలు తీస్తున్నావని ఆమెకు కొంచెం కూడా డౌట్ రాకూడదు, సరేనా? సరే అయ్యగారు. ఆ, ఇదిగో, కుదిరితే ఓ వీడియో కూడా తీ. సరే అయ్యగారు. వెళ్ళు. తీసుకోండి. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. పసుపులేటి గోత్రం దుర్గా, ద్వారక, అవంతి, మురారి, నక్షత్ర, మయూరి మా కుటుంబం అండి. పసుపులేటి గోత్రోద్భవస్య ద్వారకానామధేస్య దుర్గానామధేస్య మయూరీనామధేస్య మురారీనామధేస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయు ఆరోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సహ కుటుంబస్య యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. అమ్మా, కొబ్బరికాయ కుళ్ళిపోయిందమ్మా. అత్తయ్య, కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి? ఏదైనా చెడు జరుగుతుందని భయంగా ఉందత్తయ్య. అవంతి, కొబ్బరికాయ పాడవడం అనేది చాలా నార్మల్గా జరిగేది. దాన్ని మనం ఉన్న సిచ్యువేషన్కి లింక్ పెడితే అది భయంగా మూఢనమ్మకంగా మారిపోతుంది. నువ్వేం భయపడకు. పూజారి గారు, అది ఇంటి నుంచి తెచ్చిన కాయ. 4 రోజులైంది కదా, ఇలా అయిపోయి ఉంటుంది. అవంతి, అమ్మ చెప్పేది కరెక్టే. అది బాగా పాతకాయ అయి ఉంటుంది. పూజారి గారు, నేను ఇప్పుడే వెళ్ళి ఇంకో కాయ తీసుకొస్తాను. అమ్మా, నువ్వెందుకమ్మా? నేను వెళ్ళి తెస్తానులే. అరే వద్దురా, నేను వెళ్తాను. నువ్వు అవంతికి తోడుగా ఉండు. ఇప్పుడే వస్తాను. శ్రీరామ, నా జీవితంలో ఈ రోజు చాలా మంచి రోజయ్యా, చాలా మంచి రోజు. ఆమెను చూశాక నా కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం దొరికిందనిపిస్తోంది. శ్రీరామ్, స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం. బాబు, కొబ్బరికాయ పాడైపోయింది. ఒక మంచి కొబ్బరికాయ ఇవ్వు. ఇదిగో, డబ్బులు తీసుకో. ఏ ఆగు, బ్యాగ్. అరే, ఏంటి, కొబ్బరికాయకి వెళ్ళి ఇంతసేపైనా అమ్మ ఇంకా రాలేదేంటి? కొబ్బరికాయ కుళ్ళిపోతే అదేం కాదు, కామన్ అన్నారు. ఇప్పుడు చూడు, అత్తే ఇంకా రాలేదు. హ, అరే ఇప్పుడు ఏం జరిగింది అవంతి? జస్ట్ అమ్మ వెళ్ళి 2 minutesలో వస్తుంది అనుకుంటే 10 minutes అయింది. దానికి కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. నేను వస్తాను. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను టెన్షన్తో చచ్చిపోవాలి. అయ్యో, కిడ్నాప్ అయిన దగ్గర నుంచి నువ్వు చాలా డెలికేట్ అయిపోయావు అంతే. సరే పద. కడుపులో ఒక బిడ్డున్నప్పుడు అలాంటివి జరిగితే ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? అయినా నేనేమీ ఆ రౌడీలకి భయపడలేదు. చాలా ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేశాను. ఓకే ఓకే, బేసిక్గా నీకు చాలా ధైర్యం ఉంది. అది పోకూడదనే చెప్తున్నాను. పద. అవంతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను అటువైపు వెళ్ళి చూసి వస్తాను. సరే. అటువైపు ఎక్కడా లేదు, బయటికి వెళ్ళి చూసొద్దాం పద.
ఏమండి ఇక్కడికి మా అమ్మ కొబ్బరికాయ కొనడానికి వచ్చింది. ఎవరు? ఆ పచ్చరంగు చీర కట్టుకున్న ఆవిడేనా? అవునండి, ఆవిడే. ఆవిడ కొబ్బరికాయ కొందండి. కానీ ఎవడో ఒక దొంగ ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పారిపోతుంటే వాడి వెంట పరిగెత్తింది. ఏంటి అమ్మ బ్యాగ్ లాక్కెళ్ళిపోయారా? ఎటు? అదిగో అటు. ద్వారకా, అవంతి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ద్వారకా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని అత్తయ్య బ్యాగ్ ని లాక్కుని అత్తయ్యని డైవర్ట్ చేస్తున్నారనిపిస్తుంది. అంటే మొన్న మనం ఇద్దరమే ఉన్నాం, అందుకే చాలా తేలిగ్గా మనం ఊహించని విధంగా నిన్ను ఏమార్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు అత్తయ్య కూడా ఉంది, పైగా ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. అందుకే మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయడానికి ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది. అవంతి మొన్నే ఆ పని చేసిన వాళ్ళు మళ్ళీ వెంటనే ఇలా చేయరు కదా? ఎందుకు చేయరు? నన్ను కిడ్నాప్ చేయించింది ప్రొఫెషనల్స్ కాదు, రాజశేఖర్. అతను అత్తయ్య మీద పంతంతో ఉన్నాడు. ఒక్క రోజులోనే అత్తయ్య నన్ను విడిపించిందనే కోపంతో మళ్ళీ ఈ పని చేయడని ఏమీ లేదు కదా ద్వారకా. కానీ అమ్మకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని. అత్తయ్య గురించి భయం ఎందుకు ద్వారకా? ఆవిడ పేరే దుర్గా. ఆవిడలో ఆ దుర్గమ్మ పవర్ ఉంది. అందుకే ఆవిడ నిన్ను కేసులో నుంచి బయటపడేయగలిగింది, నన్ను కిడ్నాపర్స్ నుంచి కాపాడగలిగింది. అంతెందుకు, ఒకప్పుడు ఆవిడ మీద నువ్వెన్నో కేసులు పెట్టావు. అప్పుడు ఆవిడికి ఎవరు తోడున్నారు? నువ్వున్నావా? ఆవిడ ఒంటరిగా పోరాడి చాలా సింపుల్ గా ఈ కేసులన్నిటి నుంచి గెలవలేదా? అలాంటి ధైర్యం ఉన్న మనిషి మన పక్కన ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. ఆవిడ్ని భయపెట్టాలన్నా బాధ పెట్టాలన్నా మనకి హాని చేయాలి. అందుకే చెప్తున్నాను, ఎవరేం ప్లాన్ చేసినా ఆవిడ్నేం చేయలేరు, మనల్ని టార్గెట్ చేస్తారు. అందుకే నువ్వు నాకు తోడుగా ఇక్కడే ఉండు ప్లీజ్. అత్తయ్య తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. పద ద్వారకా, మనం గుళ్ళో వెయిట్ చేద్దాం రా. ఎక్కడున్నావు రే? రా, బయటికి రా. రే, ఎక్కడున్నావు? రాజశేఖర్, ఏంటి దుర్గా, నన్ను చూస్తేనే షాకింగ్ గా ఉంది కదా దుర్గా? ఐఎమ్ ద గ్రేట్ మిస్టర్ రాజశేఖర్. అయ్యగారు, మీ సమస్యకి కరెక్ట్ పరిష్కారం ఈవిడే అనిపిస్తుంది. మీరు భలే కరెక్ట్ ఆవిని పట్టుకున్నారు అయ్యగారు.
నేను పట్టుకోవటం కాదు గోదావరి, నాకు ఆ శ్రీరామచంద్రుల వారే చూపించారు.